ప్రతిష్టకు వెళ్ళిన ఇస్సాకు అబ్రహాము ప్రతిష్టకు సాదృశ్యమైతే, దేవునికి ఇచ్చేదానికి సాదృశ్యమైతే, కొండ కింద ఉన్న ఈ పనివారు, ఈ గాడిద దేనికి సాదృశ్యం అంటే మన ప్రతిష్టను పరిపూర్ణం చేసే, ప్రతిష్టలో ప్రాథమికమైన భాగమైన, ప్రతిష్టలో మొదటి స్టెప్ అయినటువంటి తొలగించుకునే కొన్ని పరిస్థితులు. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిష్ట అంటే చాలా మంది అనుకుంటారు, నేను మందిరానికి రావడమే ప్రతిష్ట అనుకుంటారు, నేను పరిశుద్ధంగా బ్రతకడమే ప్రతిష్ట అనుకుంటారు, నేను దేవుని కొరకు కానుకలు ఇవ్వడమే ప్రతిష్ట అనుకుంటారు, దశమ భాగాలు ఇవ్వడమే ప్రతిష్ట అనుకుంటారు, సేవకునికి పరిచర్య చేయడమే ప్రతిష్ట అనుకుంటారు, సంఘ పరిచర్య చేయడమే ప్రతిష్ట అనుకుంటారు, లేకపోతే సంఘ పరిచర్య కొరకు ధారాళంగా గుప్పిలు విప్పడమే పరిచర్యం అనుకుంటారు. అంటే మన ఉద్దేశం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇవ్వడమే ప్రతిష్ట. ఈరోజు మీకు ఇవ్వడం కంటే కూడా ముఖ్యమైనది ఒకటి చెప్తాను, వినండి. ఇవ్వడము ముఖ్యమే, కానీ తీసేసుకోవడం అంతకంటే ముఖ్యం. హలో, ఇవ్వడము ముఖ్యమే, కానీ తొలగించుకునేవి కొన్ని ఉన్నాయి. ఇవ్వడము ముఖ్యమే, కానీ వీ హ్యావ్ టు రిమూవ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో తొలగించుకోవాలి, తీసేసుకోవాలి. నిజమైన ప్రతిష్ట ఇవ్వడం మాత్రమే కాదని జ్ఞాపకం చేసుకోండి, చేయడం మాత్రమే కాదని జ్ఞాపకం చేసుకోండి. తొలగించుకోవడం. మీరు అన్నాడు మీరు ఎక్కడే ఉండండి. ఎందుకు తెలుసా? దేవుడికి మీరు కాదు అవసరం, మీరు ఎక్కడే ఉండండి. దేవుడికి అవసరం మీరు కాదు. గాడిద అక్కడే ఉంచాలి, మీరు అక్కడే ఉండాలి. అవసరమైంది నేను, నా కుమారుడు. ఈరోజు నువ్వు అవసరమే, నీ ప్రతిష్ట అవసరమే, నువ్వు దేవునికి అవసరం, చాలా అవసరం. గుర్తు ఆ కొండ, మోరియా పర్వతం ఉన్నతమైన ప్రతిష్టకు గుర్తు, ఉన్నతమైన వైరాగ్యానికి గుర్తు, దేవుని చిత్తాన్ని ఆ స్థాయిలో చేసిన దానికి గుర్తది. అంతలా మనం పరిచర్య చేద్దామని అనుకుంటున్నాం, అంతలా ప్రతిష్ఠించుకున్నామని అనుకుంటున్నాం, అంతలా దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటున్నాం, మంచిదే. అంతకంటే మొదట మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రతిష్టలోనికి వెళ్ళేటప్పుడు ఆ కొండ దగ్గరే కొన్ని వదిలిపెట్టాలి. అబ్రహాము ఏ విధంగా పనివారిని గాడిదను వదిలిపెట్టాడో, ప్రతిష్టలోనికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని వదిలిపెట్టాలి. అప్పుడే క్రైస్తవ జీవితం సార్థకమవుతుంది. అప్పుడే మన పరిచర్య అయినా, మన ప్రతిష్ట అయినా, మన విశ్వాస జీవితం అయినా పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఈరోజు వాక్యానికి స్పందించండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సంధిస్తాడు. మీరు స్పందిస్తే దేవుడు మిమ్మల్ని సంధిస్తాడు. ఏంటి ప్రతిష్ట, ఏంటి ప్రతిష్టకు అడ్డంగా ఉన్నాయి? ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే, ప్రతిష్ఠించుట అవసరం, పనికిరానివి తీసేయటం అత్యవసరం. ప్రతిష్ఠించడం చెప్పాలి అవసరం, పనికిరానివి తీసేయటం ఇంకా అవసరం. ఏంటి ప్రతిష్ట? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. మాథ్యూ చాప్టర్ 5:23-24. కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అర్పణ కనపడుతుంది. అదేంటి? ప్రార్థనా జీవితం ఒక అర్పణ. ప్రార్థించటం అనేది ఒక సమర్పణ జీవితానికి గుర్తు, తెలుసా? నేను దేవుని కొరకు సమర్పించుకున్నానండి, దేవుని కొరకు సమర్పించుకున్నానని అంటున్నావే, నిజమైన సమర్పణ ఏంటయ్యా అంటే ప్రార్థనా జీవితం. ఈరోజు ఒక ప్రశ్న దేవుడే నేను ప్రశ్నిస్తున్నాడు, ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? రోజుకి ఎంత సమయం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావు? ఒక క్రైస్తవునిగా నీకు ప్రార్థించే అలవాటు ఉందా, పోయిందా? ఈరోజు చాలామంది జీవితంలో ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తున్నారు,
పంటలు బాగా పండాలి దేవా అని ప్రార్థన చేస్తున్నారు. మేమంతా క్షేమంగా ఉండాలి నాయన అని ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేయాలని ప్రార్థించేవాళ్ళు ఎవరు? ఏమంటే ముందు చెప్పినని ప్రార్థన కాదా? ప్రార్థన కాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నది ఇహ సంబంధమైనవి. నువ్వు అడుగుతున్నవి అన్నీ అడగమన్నాడు. కానీ దేవుడు ప్రార్థనా జీవితం లేకుండా నీ అవసరాల కొరకే అడుగుతూ ఉంటుంది. స్వార్థపూరితమైన ప్రార్థన, స్వార్థ ప్రయోజనాల కొరకు చేసే ప్రార్థన, నీ చిత్తం నెరవేర్చుకోవడానికి చేసే ప్రార్థన, అది నువ్వేదో దీవించబడడానికి చేసే ప్రార్థనే తప్ప నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉండే ప్రార్థన కాదు. నిజంగా దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థించగలుగుతావు. ప్రతి దినము దేవునికి కొంత సమయాన్ని కేటాయించగలుగుతావు. ఈరోజు నీ జీవితంలో ఎంతకాలం, ఎంత సమయం ప్రేయర్ చేయగలుగుతున్నావు? ఈరోజు ఎంత సమయం ప్రార్థించగలుగుతున్నావు? క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే ప్రార్థన ఉండాలండి. ప్రార్థన లేని క్రైస్తవుడు కాదండి. ఈరోజు ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల అనేక మంది శోధించబడుతున్నారు, అనేక మంది పాపంలో పడిపోతున్నారు. ఎందుకండి రక్షించబడిన వాళ్ళు కూడా మళ్ళీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీకు తెలుసా? కన్నీళ్లు విడిచి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కనీసం దేవుని సన్నిధిలోనికి రావడానికి కూడా ఇష్టం చూపించకుండా ఉంటున్న కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను మారు మనసు పొందాను, దేవుడు నేను విడిచిపెట్టానని దేవునితో ప్రమాణాలు చేసిన వాళ్ళు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుడిని. ఎందుకు? ప్రార్థన లేదు. నువ్వు కన్నీళ్లతో సాక్ష్యం చెప్పు, లేకపోతే దేవుడు ఏదో అద్భుతం చేశాడని నీళ్లలో మునుగు, లేకపోతే దేవుని వాక్యం నిన్ను పట్టుకుంది కాబోలు, ఏమి జరిగినా నువ్వు బాప్తిజం తీసుకున్నా ఆ బాప్తిస్మములో నిన్ను స్థిరపరిచేది, నిన్ను నిలబెట్టేది, మందిరంలో నిన్ను నడిపించేది దేవునితో నీకున్న సంబంధమే తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు చాలా మంది రక్షించబడిన వాళ్ళు, రక్షణలో స్థిరపడిన వాళ్ళు, మందిరానికి వస్తున్న వాళ్ళు వారిలో వారు తర్కించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఫలానా వ్యక్తి బాగా వచ్చేవాడు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఫలానా వ్యక్తి కన్నీళ్లు విడిచి సాక్ష్యం చెప్పాడు కదా, ఇప్పుడు మందిరానికే కనబట్టలేదేంటి? ఒక కుటుంబం రావట్లేదేంటి? కొన్ని కుటుంబాలు రావట్లేదేంటి? లేకపోతే ఫలానా వ్యక్తి రావడం లేదేంటి? ప్రశ్న నేను చెప్తాను వినండి. ప్రార్థన లేకపోతే ఏ వ్యక్తి కూడా మందిరంలో నిలబడలేడు. అన్నారా? ప్రార్థన గనక నీకు లేకపోతే ఏ వ్యక్తి కూడా మందిరంలో నిలబడలేడు. ఏమంటే ప్రార్థన జీవితం లేకపోతే మందిరంలోనే నిలబడలేకపోవడం కష్టమే, దేవుని వాక్యం వినలేకపోవడమే కష్టమే, దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడమే కష్టమే. అసలు ఈ దేవుని ప్రత్యక్షతలు కలిగిన దేవుని మందిరం, దేవుని భయము కలిగిన ఈ మందిరం రావడానికి భయమే. మరి పరలోకులు ఎలా ఉంటారు? మందిరానికి రావడానికే భయపడుతున్నారు. అపవాది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వెంత ప్రార్థన చేస్తావో నీకు అంత మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వెంత ప్రార్థన చేస్తావో అలాగ వాక్యం వినాలనిపిస్తుంది. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత పరిచర్య చేయాలనిపిస్తుంది. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత సమయం దేవుని సన్నిధిలో గడపాలనిపిస్తుంది. నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది సేవకుడు దూరం అవుతాడు. నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది మందిరం దూరం అవుతుంది. నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది విశ్వాసులు దూరం అవుతారు. నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది చివరికి దేవుడే దూరం అవుతాడు. మందిరానికి చాలామంది మానేయడానికి గల కారణం ప్రార్థన లేకపోవటం. స్థిరపడిన మీరైనా వినండి, నీ జీవితంలో ప్రతిదినం 1 గంట అయినా ప్రార్థన చేయకపోతే ఆశ్చర్యం లేదు, నువ్వు కూడా కొంతకాలానికి కనబడవు. ఇది గుంపులను పోగు చేసుకునే ఆర్టీసీ బస్సు కాదు. ఎక్కండి 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 అంటానికి ఇది గుంపులను పోగు చేసుకునే ఆర్టీసీ బస్సు కాదు. అన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తే, సువార్తను ప్రకటిస్తే, దేవునికి లోబడితే, అన్ని వేల మందికి సువార్తను ప్రకటిస్తే, క్రియల రూపంలో ఒక మాదిరి చూపిస్తే ప్రజలందరూ కూడా నోవాహుని వెర్రివానిగా, అజ్ఞానిగా, ఏం తెలియని వ్యక్తిగా చూశారే తప్ప ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందబ్బా అని ప్రశ్నించిన వాడు ఒక్కడు లేడు. కానీ జలప్రళయం ప్రారంభించినప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నా, అంత ప్రయాసపడిన 8 మందినే రక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు మాత్రమే రక్షించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ప్రార్థన లేకపోతే నువ్వు కూడా ఈ రక్షణ వాడ ఎక్కలేవు. ఈరోజు మీ అందరికీ చెప్పేది, వేదనతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తేనే సన్నిధిలో నిలబడతావు. ఎన్ని ఆదివారాలు రాగలుగుతున్నావు? ప్రార్థన లేకపోతే ఏమవుతుందో తెలుసా? మొదట ఆలస్యం, తర్వాత అసలు రావు. మొదట శనివారాలు ఎగ్గొడతావు, తర్వాత అసలు రావు.
మొదట కుటుంబ ప్రార్థనలు మాత్రమే ఆబ్సెంట్ అవుతావు, తర్వాత శనివారాలు ఆబ్సెంట్ అవుతావు, తర్వాత ప్రత్యేకమైన కూడికలకు ఆబ్సెంట్ అవుతావు, ఒక్క ఆదివారం రావటమే నేర్చుకుంటావు. చివరికి ఏమవుతావు తెలుసా? ఆదివారం కూడా కనపడవు. నువ్వు వచ్చి దేవుణ్ణి ఏం సంతోష పెడదామని వస్తున్నావు, లేకపోతే ఎందుకు వస్తున్నావు? నా సన్నిధిని చూడడానికి రమ్మన్నది ఎవడం అని అడుగుతున్నాడు దేవుడు. ప్రార్థన అనేది క్రైస్తవునికి ప్రతిష్ట వంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలారా, మీరు ప్రార్థించినట్లయితే సంఘాలు మండుతాయి, మీ కుటుంబాలు మండుతాయి. పురుషులారా, మీరు ప్రార్థించినట్లయితే సంఘము మండుతుంది. అనేక మండుచున్న పొద ఏ విధంగా మోషేను ఆకర్షించిందో, మండుచున్న మనం ఇతరులను ఆకర్షించగలగాలి. ఆమేన్. ప్రార్థన ప్రతిష్ట. అబ్రహాము ప్రతిష్ఠించబడడం ఎంత అవసరమో, పనివారు అక్కడ ఉండడం అంత అవసరం. ఇస్సాకు పైకి రావడం ఎంత అవసరమో, గాడిద అక్కడ ఉండడం అట్లాగే అవసరం. ప్రార్థన ఎంత అవసరమో అక్కడ వ్రాయబడిన మాట ఏంటయ్యా అంటే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుతుండగా, అంటే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుండగా, లేకపోతే నువ్వు ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, ఆ ప్రార్థనను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు నాకు చెప్పాలి, ప్రార్థన ప్రాముఖ్యమే, అవసరమే. ప్రార్థన కంటే అత్యవసరమైనది ఏంటి? సమాధాన పడటం. ఎవరితో? ఎవరితో నీకు సమాధానం లేదో వారితో. ఈరోజు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానండి, వాళ్ళకి సమాధానం లేదు. కుటుంబంలో ప్రార్థన చేస్తున్నావు, మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నందుకు స్తుతి, స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన కంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటో నీకు తెలుసా? సమాధాన పడటం, ఇతరులతో సమాధాన పడటం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మీద అసమాధానం, లేకపోతే నువ్వు ఇతరులతో అసమాధానంగా ఉన్నప్పుడు, అది నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ ప్రార్థనను విడిచిపెట్టి వెళ్ళే నీ ప్రతిష్టని పరిపూర్ణం చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి కనుక ఆ నరకానికి వెళితే నువ్వు ఎవరితో సమాధాన పడలేవు తెలుసా? ఈరోజు ఇతరులతో సమాధాన పడడం నీకు సిగ్గు కావచ్చు, నామోషి కావచ్చు, నేనేం తప్పు చేయలేదు అనుకోవచ్చు, లేకపోతే వాళ్లే వస్తారులే అని అనుకోవచ్చు. జాగ్రత్త. అక్కడికి కనుక వెళితే, నరకానికి కనుక వెళితే నువ్వు సమాధాన పడాలని కేకలు వేసినా, బొబ్బలు పెట్టినా, అరిచినా నీకు లేదు ఛాన్స్. దేవుడు సిద్ధపడడానికి, నిన్ను సిద్ధపరచడానికి చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, నీ ప్రార్థన ముఖ్యమే. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం, నువ్వు ఇతరులతో సమాధాన పడాలి. భార్య భర్తలకు సమాధానం లేదు, కానీ భార్య ప్రార్థన చేస్తుంది, భర్త ప్రార్థన చేస్తాడు. తల్లిదండ్రులకు సమాధానం లేదు, కానీ తల్లి ప్రార్థన చేస్తుంది, తండ్రి ప్రార్థన చేస్తాడు. కూతురికి, అమ్మకి సమాధానం లేదు, కానీ కూతురు ప్రార్థన చేస్తుంది, తల్లి ప్రార్థన చేస్తుంది. అత్తకి, కోడలికి సమాధానం లేదు, కానీ అత్త ప్రార్థన చేసేదే, కోడలు కూడా ప్రార్థన చేసేదే. విశ్వాసికి సమాధానం లేని రోజుల్లో బ్రతుకుతున్నాం. సేవకునికి మధ్య సమాధానం లేని రోజుల్లో బ్రతుకుతున్నాం. రక్త సంబంధికుల మధ్య చిచ్చు ఒకటి ఏర్పడి సమాధానం లేని ప్రార్థనలు చేస్తున్నాం. ఏంటంటే వీళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్లే, కానీ పలుకోరు. మన ప్రార్థనలో నిజమైనవేనా, వేషధారంతో కూడినయా? ఆలోచించండి. ఇది రాకడికి ఎత్తే ప్రార్థనేనా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు. నిజంగా వింటున్నాడా? తోడుగోడలతో సమాధానం ఉండదు, ప్రార్థనకి వస్తావు, ప్రార్థన చేస్తావు. తోటి విశ్వాసితో సమాధానం ఉండదు, ప్రార్థన చేస్తావు. ఎవరిని మోసం చేద్దామని? సేవకుండా. ఎవరిని మోసం చేద్దామని? విశ్వాసులనా? మరి దేవుడిని అయితే మోసం చేయలేవు కదా. ఈరోజు మనం అందరం ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలి. మనందరిలో ఇతరులతో సమాధానం కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే మాట చెప్తున్నా, ప్రార్థన చాలా మంది చేస్తారు, ఇతరులతో సమాధానపడి ప్రార్థన చేసే ప్రార్థనే ఫలిస్తుంది, అదే దేవుడు వింటాడు. వండేశారా?
కూరగాయలు కట్ చేశారా, కట్ చేయకుండా ఇస్తారా? శివా గారు ఉన్నారు, వారు టైలరింగ్ చేస్తారు. మంచి ఒక వస్త్రం రావాలంటే ఏం చేయాలి? ఆయన మొదట కొన్ని అదనపు అనవసరమైన కత్తిరించాలి. చక్కటి బలిపీఠాన్ని మనకిచ్చారు శాషయ్య గారు. శాషయ్య గారు ఎంత బలిపీఠం చేశారు, కానీ దీనికి అనేకమైనటువంటి ఘాట్లు పడ్డాయి, కోతలు పడ్డాయి, వ్యర్థమైన వాటిని తీసి పక్కన పెట్టాడు. అవునా కదా శాషయ్య గారు? అంతేనా? తెచ్చినట్టుగానే ఇది అవ్వలేదు కదా, కట్టింగ్ జరిగింది ఇక్కడ. మనం అందరం పొలం పనులు చేసేవాళ్ళమే. విత్తనాలు వేసే ముందు ఏం తీసేస్తాం? భూమిని శుభ్రం చేస్తాం. అప్పుడప్పుడు ఏం చేస్తాం తెలుసా? వాటి మధ్య పెరిగినటువంటి ఆ కలుపును వేస్తాం. ఈ పాటలన్నీ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, నీ ప్రతిష్ట సంపూర్ణం అవ్వాలంటే కొన్ని తీసేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన పరిపూర్ణం అవ్వాలా, ఆ ప్రతిష్టలో సంపూర్ణంగా కొనసాగాల, ఇతరులతో సమాధాన పడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోము, హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢుల వ్యక్తికరములు. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, తిమోతి, అపోస్తలుడైన పౌలు దైవజనుడైనటువంటి తిమోతితో చెప్తున్న మాట. కొన్ని విషయాలు చెప్తూ అక్కడ ఏమంటాడంటే, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేన్ని వెంటాడాలి? నోరు తెరిచి చెప్పాలి. దేన్ని వెంటాడాలి? సమాధానం. వెంటాడేది ఏంటండి? వెంటాడటం అంటే ఏంటి? పాత రోజుల్లో, ఇప్పుడు లేదు కానీ, అవకాశం లేదు, అవసరత మనకు రావట్లేదు, కానీ ఇదివరకు నాటుకోడి వండుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్. మొదట ఏం చేయాలా? అసలు కోడి ఎక్కడుందో చూడాలి. తర్వాత ఏం చేయాలి? ఆ కోడి ఎమ్మటి పరిగెత్తాలి. అది ఆ ఇంటికి పోయి ఆ గోడకి ఈ గోడకి మొత్తానికి కష్టపడి ఒక్కోసారి దెబ్బలు కూడా తగిలిన తర్వాత మన చేతికి ఏమొచ్చేది? కోడి వచ్చేది. కోడి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? దాన్ని పేకను తీసేసి నులిమేసి చంపేసి తర్వాత వేడి నీళ్లలో దాన్ని ముంచి ఆ ఏకలు తీసేసి తర్వాత పసుపు రాసేసి ఏ బ్యాక్టీరియా దానికి లేకుండా తర్వాత చక్కగా కత్తితో కోసేసి ముక్కలు వండుకొని అప్పుడు తింటాం. ఈ రోజుల్లో మనకు చికెన్ ఎలా దొరుకుతుందో సమాధానము లేకుండా అలా బ్రతుకుతున్నారు. షాప్కి వెళ్తున్నాం, చికెన్ ఇస్తున్నాడు, వచ్చేసుకున్నాం, వండేసుకున్నాం, అయిపోతుంది ఒక గంటలో. కానీ ఇది వరకు కాదు, వెంటాడి పట్టుకునేవాళ్ళు. సమాధానాన్ని ఏం చేయాలంట? వెంటాడాలి. ఇతరులతో సమాధాన పడాలన్నా, లేకపోతే నీవు ఇతరులతో సమాధాన పడాలంటే, వెంటాడడం అనే పదం ఎందుకు వాడాడంటే, ఇతరులతో సమాధాన పడడం అనే ప్రక్రియ చాలా కష్టమైనది. ప్రార్థన చేయటం కంటే కూడా కష్టమైనది ఏంటయ్యా అంటే సమాధాన పడడం. దీనితో పోల్చుకుంటే ప్రార్థనే చాలా తేలిక. ప్రార్థన అంటే ఏముందండి? ఒకరితో పనుందా చెప్పండి? చక్కగా మనమే చక్కగా ఇంట్లో ఒక చాపేసుకొని మూల కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరు పలికినా పలకపోయినా మన వరకు మనం ప్రార్థన చేసుకోవచ్చు. దేవా, అందరూ ఉన్నా నాకు ఉపయోగం లేదు, నువ్వు అక్కడ ఉంటే చాలని పాట పాడేసుకోవచ్చు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను మాత్రం విడవు నాయన అని పాటలు పాడేసేసుకోవచ్చు. ఇక ప్రార్థనకి ఒకటితో సంబంధం వరగలేదు. అందుకనే మనం అనుకుంటున్నాం, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన చేసేస్తున్నాను, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాను అన్నాడు. కానీ అనుకుంటున్నాం, కానీ దేవుడు తనతోనే సంబంధం కలిగి ఉండాలని కోరుకోవడం లేదు. మనుషులందరితో సంబంధం కలిగి ఉండటం ద్వారా ఆయనకు మనం కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తనతో మాత్రమే ప్రార్థన చేయి. నువ్వెవరితో పలకపోయినా పర్వాలేదు, అసమాధానంగా ఉన్నా పర్వాలేదు, నీ ప్రార్థన వింటానని దేవుడు చెప్పడం లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సమాధానాన్ని వెంటాడు.
నీ తోటి విశ్వాసితో సమాధానం లేకపోతే వెంటాడటం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సిన ప్రార్థన, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయాల్సిన ప్రార్థన, పలానా సహోదరితో నాకు సమాధానం లేదయ్యా, పలానా సహోదరుడితో నాకు సమాధానం లేదయ్యా, ఏదో ఒక రూపంలో నాకైనా తగ్గింపు, అతన్నైనా నడిపించు, ఏ విధంగానైనా సమాధాన పడాలి ప్రభు ఈ 2021 ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు సమాధానం లేని పరిస్థితి. సమాధానాన్ని వెంటాడండి డియర్ చర్చ్. సమాధానం లేని బ్రతుకులు, కడుఘోరమైన పరిస్థితులు, దయనీయమైన పరిస్థితులు, హృదయంలో శాంతి ఉండదు తెలుసా? ఇతరులతో సమాధానం లేనోడికి ఆస్తున్న శాంతి ఉండదు, ఆనందం ఉండదు, వాడి ముఖంలో నవ్వు కనబడదు. కారణం ఏంటంటే అతని జీవితంలో, ఆమె జీవితంలో, ఆమె హృదయం నుండి నవ్వుని, సంతోషాన్ని అసమాధానం తీసేస్తుంది. నువ్వు నవ్వలేకపోవడానికి కారణం నీ జీవితంలో ఇతరులతో అసమాధానం. 100%. నీ గుండెల్లో ఆనందం నింపబడలేకపోవడానికి కారణం అసమాధానం. సమాధానంగా ఉన్నవారు సంతోషంగా ఉంటారు, అదే గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవునిలో సంతోషించేవాడు ఎవడైనా సమాధానం కలిగి ఉంటాడు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో సంతోషం రావడం లేదు అంటే ఇతరులతో ఎక్కడో అసమాధానం. నేనంటాను, ఇతరులకు క్షమించమని అడిగినంత మాత్రాన మనమే తప్పు చేసినట్లుగా మనం భావించక్కర్లేదు. నీకు సమాధానం కావాలంటే మనది తప్పు లేకపోయినా అడగటంలో తప్పు లేదు అని నా భావన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానాన్ని వెంటాడండి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే రోమా 14:17 దేవుని రాజ్యం అనగా సంఘము భోజనం కాదు, నీళ్లు తాగడం కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, సంఘము అంటే ఇక్కడ ఏంటో తెలుసా? నీతి, పరిశుద్ధాత్మలో ఆనందం, సమాధానం. కోట్లు ఖర్చు పెట్టి చర్చి కట్టుకున్నా, మన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా, వేలు ఏదో చేసినా ఇతరులతో సమాధానం లేకపోవడం అనేది నిజంగా సంఘానికి ఒక దౌర్భాగ్యమైన, దరిద్రమైన పరిస్థితి. The real meaning of church is peace with others, reconcile with others. ఇతరులతో సమాధానంగా ఉండటమే సంఘం యొక్క స్వభావమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని పాటలు పాడినా, మనం ఎంతగా ఆరాధన చేసినా, దేవుని కొరకు ఏదో చేయడానికి పరుగులు తీసినా, ఇతరులతో సమాధానం లేకపోతే అది సంఘం అనిపించుకోదు. సమాధానం అంటేనే సంఘం, సంఘం అంటేనే సమాధానం. ఈ 2021లో నా ప్రార్థన, నా భారం, నా ఆశ, నా వేదన ఏంటంటే మనమందరం కూడా దేవునిలో సమాధాన పరచబడుదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తున్నా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా సేవకునితో సంబంధం లేకపోతే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో సంబంధం లేకపోతే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బ్రతికితే గనక దేవుడు మనం చూసి దుఃఖపడతాడు. ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు పని చేయడు. అర్థమైందా? ఉజ్జీవానికి ఆటంకాలు కొన్ని ఉన్నాయి. పాల్ యాంగ్షో గారు ఒక పుస్తకం రాశాడు, పరిశుద్ధాత్మునికి ఆటంకాలు. పరిశుద్ధాత్మునికి ఆటంకాలు కొన్ని లక్షణాలు చెప్తూ ఆయన అంటాడు, సంఘంలో ఏ సంఘంలో అయితే సమాధానం ఉండదో ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ఆ సంఘంలో పెంతుకోస్తు ఉద్యమం కనబడదు. ఉద్యమం కొరకు ప్రార్థిస్తాం కానీ ఉద్యమం రాదు. ఎందుకు? సమాధానం లేదండి. మీకు ఒక ఉదాహరణ, ఒక ఇంటికి వెళ్దాం అనుకున్నాం, చుట్టాలింటికి. వెళ్ళే టైంకే భార్య భర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు. భార్య చపాతీ కర్రీ చేస్తుంది, భర్త ఏమో మూలలో ఉన్న చీపురు పెట్టు టపాల్ 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 అని కొడుతున్నాడు. అప్పుడే నువ్వు బండో కారో దిగావు, ఈ సీన్ చూసావు. ఒక 2-3 రోజులు ఉందామని వెళ్ళావు. ఉంటావా, తిరిగి వచ్చేస్తావా? చెప్పాలి 3 రోజులు ఉందామని వెళ్ళావమ్మా. వాళ్ళు తన్నుకునే ఆ ఫైటింగ్ చూసి 3 రోజులు కాదు కదా, ఒక పూటన్నా లేదా ఒక రోజన్నా ఉండగలుగుతావా?
ఏం లేదు అక్కడ, సమాధానం లేదు. మన బంధువుల ఇంటికి వెళ్ళడానికే వాళ్ళలో సమాధానంతో మనకేం పని? ఉండొచ్చుగా, పెట్టింది తినొచ్చుగా. సమాధానం లేని చోట మనమే ఉండలేమే. కఠినంలో, కరుణ లేనోళ్ళం, అపవిత్రులం, సమాధానం లేని చోట ఉండడానికి మనకే ఇష్టం ఉండటం లేదే. దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? ఆయన దుఃఖపడే దేవుడు కాదు. సంఘంలో ఉజ్జీవం రావాలంటే సమాధానం కావాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి ఎఫెసీ 4:1, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడునొకడు సహించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యత అనే ఒక మాట వ్రాయబడింది, సమాధానం అనే బంధం అనే ఒక మాట వ్రాయబడింది. 2 మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం అనే బంధం. ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం అనే బంధం. ఆత్మ కలిగించు ఐక్యత అంటే పరిశుద్ధాత్ముని వలన కలిగే ఐక్యత. పరిశుద్ధాత్ముని వలన కలిగే ఐక్యత ఎలా వస్తుంది? పరిశుద్ధాత్ముని వలన మనం ఒక యునైటెడ్ చర్చ్గా మారాలంటే మొదట ఏం జరగాలి? సమాధానం అనే బంధం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఐక్యపరచాలని మనం ప్రార్థన చేస్తాం, బాగానే ఉంటుంది. కానీ మనం సమాధాన పడడానికి పరిశుద్ధాత్ముని సహకారం మనకెంత అవసరమో, మనల్ని అందరినీ ఐక్యపరచడానికి పరిశుద్ధాత్మునికి మన సహకారం కూడా అంతే అవసరం అని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా? ప్రభువా మమ్మల్ని సమాధానపరచునాయనా, ప్రభువా నన్ను సమాధానపరచునాయనా, ప్రభువా కలిసి ఉండాలి ప్రభువా, ప్రభువా సంఘంలో సమాధానం కావాలని బాగానే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వరకే పరిమితం అవుతుంది ఇది. కానీ ఈ ప్రార్థన నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇతరులతో సమాధానం అనే బంధం నీకు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఈ కీబోర్డ్ నేను బాగా ప్లే చేస్తాను, ఇది మోగాల. ఈ కీబోర్డ్ నేను బాగా ప్లే చేస్తాను, ఇది మోగాలి. ఇది ₹1,00,000 ఖరీదు. చాలా అద్భుతమైనటువంటి కీబోర్డ్, చాలా స్వరాలు వస్తాయి, మంచి మెలోడియస్గా వాయించగలగొచ్చు. దీనికి అంత కెపాసిటీ ఉంది. ఒక ప్రోగ్రాంకి వెళ్తే సక్సెస్ చేయగలదు ఇది. అబ్బా ఏం ప్లే చేశాడో అని మనల్ని ఘనపరిచేటట్లుగా దీని ఎఫిషియన్సీ, దీని పవర్, దీని మెలోడీ ఉంటుంది. చాలా గ్రేట్. అయితే నేను ప్లగ్ ఆన్ చేయలా, వాయించగలుగుతానా? ఆ మెలోడీ వస్తుందా? ఏం వాయించావని నన్ను అంటారా? పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పని చేయాలంటే మొదటిగా మనం పని చేయటం ప్రారంభించాలి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు మొదటిగా పని చేయాలి, మన జీవితంలో శ్రావ్యమైన పరిస్థితులు కలిగించాలి, అనేకులు మనల్ని ఘనపరచాలి అంటే మొదటిగా ఏం చేయాలి? ఇతరులతో సమాధానం అనే బంధంలో మనం దేవునితో బ్రతకాలి. దానికి కూడా ఒక ఎలా సమాధానంగా ఉండగలనండి? నా భర్త నన్ను మాట్లాడుతూ అంటా ఉంటే నేను ఎలా ఉండగలనండి అని ఒక భార్య వాపోతుంది. నా భార్య చేసే పనులు తలుచుకుంటుంటే ఎలా ఉండమంటారు పాస్టర్ గారు అంటాడు ఒక భర్త. వాడు నాకెంత కీడు తలపెట్టాడో తెలుసా అని మనం అనొచ్చు. ఇవన్నీ అసమాధానాలకి కారణాలను మనం చెబుతాం, కానీ సమాధానపరచడానికి పరిష్కారం ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. అదేంటో మీరు చెప్పాలి. ఒకరినొకడు సహించుకోవాలి, సహనం. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చాలా అద్భుతమైనది, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఏది కూడా దేవుని ఆజ్ఞలు భారం కావు. ఎలా సమాధానం పడాలి ప్రభు, నాకు కష్టం కదా
అని మనం అంటామని అపోస్తులైన పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షతలు ఏంటంటే, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఐక్యపరచాలంటే మీరు సమాధాన పడాలి. మీరు సమాధాన పడాలంటే మీకు సహనం ఉండాలి. మీకు సహనం రావాలంటే ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమ ఎలాంటి పనినైనా చేయిస్తుందండి. ఒకరోజు మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి నేను తింటా ఉంటే ఒక మొక్క అడిగాడు. తిన్నానా అని నోట్లో పెట్టా. వాడి కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. వాడు నవిలి నవిలి ఊసాడు. ఎక్కడ ఊసాడు తెలుసా? నా ప్లేట్లో. వాడంటాడు అలా ఊరుకుంటే పర్వాలేదు. మా వాడు అంటాడు, క్యాండీ డాడీ ఇది నేను తినలేదుగా నువ్వు తిన అంటున్నాడు. దేన్ని? నోట్లో వేసుకొని కసా నవిలి నచ్చక ఊసిందని నన్ను తినమంటున్నాడు. నీదే కదా సంతోషంగా తింటానని ఆ నవిలిన దాన్ని కూడా నేను తిన్నానండి. నేను ఎలా చేయగలిగాను? ప్రేమ. నా కొడుకు మీద నాకు ప్రేమ. అందుకే నవిలినా నాకు ఇష్టమే, ఎంగిలైనా నాకు ఇష్టమే. ఈరోజు మనం కూడా ఇతరులను ప్రేమిద్దాం. ఇతరులను సహించే మనసు దేవుడే ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. If you have a love in your heart, God is going to fill with peace. ప్రేమను బోధించే నాకైనా కష్టమే, వినే మీకైనా కష్టమే. అయితే దేవుడు ఒక సులువైన మార్గం ఇస్తున్నాడు. ప్రేమ కలిగి ఉందాం. తర్వాత ప్రేమ ఏమిస్తుందో తెలుసా? సహించేటువంటి మనసునిస్తుంది. సహనం ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు అసమాధానాన్ని కోరుకోదు, ఇతరులతో సమాధానంగా ఉండడాన్నే కోరుకుంటుంది. ఈ సమాధానం ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు వెంటనే మన సంఘంలోకి, వెంటనే మన కుటుంబంలోనికి, వెంటనే మన జీవితంలోనికి దిగి వచ్చి ఇక ఇదివరకటిలాగా మనం ఉండలే, ఒక జీవంతో నింపబడతాం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు కయ్యేను హేబేల్ని చంపాడు? చెప్పండి. మీరు నోరు తెరిచి చెప్పాలి. 2021లో దేవుడు మీకు మాటలు ఇచ్చును గాక. చెప్పండి. ఎందుకు కయ్యేను అంటే అన్న ఎందుకు తమ్ముడైనా హేబేల్ని చంపాడు? ప్రశ్న తర్వాతే జవాబు ఉంది. తన క్రియలు అనగా కయ్యేను క్రియలు హేబేలు క్రియల కంటే చెడ్డవిగా ఉన్నాయి. హేబేలు క్రియలు నీతి కలిగినవిగా ఉండాలి. అంటే ఇక్కడ ఎందుకు మనకి ఇతరులతో అసమాధానం వస్తుంది? ఎందుకు విశ్వాసుల మధ్య అసమాధానం వస్తుంది? ఎందుకు పక్కపక్క ఇళ్ళకి అసమాధానం వస్తుంది? ఎందుకు అయిన వారికి అసమాధానం వస్తుంది? ఎందుకు అన్నదమ్ముల మధ్య అసమాధానం ఏలుబడి చేస్తుంది? అంటే అన్న కంటే తమ్ముడు ఎక్కువగా ఉన్నాడని అన్నకి ఏమొచ్చేసేసింది? అసూయ వల్ల ఏమొచ్చేసింది? అసమాధానం వల్ల ఏమొచ్చేసింది? చంపడం. విన్నారా? ఎవరిని ఉద్దేశించి చెప్పే మాటలు కాదు కానండి. అన్నదమ్ములు మొదటిగా చూద్దాం. రక్త సంబంధికులైన అన్నదమ్ముల మధ్య ఈ దినాలలో ఏమైపోతుంది? అసమాధానం. మా అన్న నాకంటే ఎదిగిపోతున్నాడని తమ్ముడు అనుకున్నాడు, మా తమ్ముడు నాకంటే ఎదిగిపోతున్నాడని అన్న అనుకున్నాడు. ఇలా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు హెచ్చించుకోవటం, వాడికంటే నేను తక్కువగా ఉన్నానని బాధపడడం, ఇవన్నీ అసూయ కానీ అహంకారం కానీ మనుషుల మధ్య అసమాధానాన్ని సృష్టిస్తుంది. ఈ కయ్యను అప్పటికప్పుడే చంపాలనుకోలేదు, అప్పటికప్పుడే అసమాధానం రాలేదు, అప్పటికప్పుడే అసూయ పుట్టలేదు. ఎప్పుడు పుట్టిందంటే దేనికైనా ఒక సమయం ఉంటుంది కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ టైం. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అసూయ పుట్టంగానే ఏ మనిషిని ఎవడో చంపడో. అసూయ కూడా ఏ రోజు ఒకేసారి పుట్టదు. చూసి 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 అది చిన్నగా మొదలయ్యిద్ది. తర్వాత అది అసహనం పోయి అసూయగా మారిద్ది. అసూయ ఏమైపోయిందో తెలుసా? కోపం పెంచుకునేలా చేసేసింది. నాకంటే ఎదిగిపోతున్నాడే, పెద్దోడు కదా నేను వయసులో, బాగా సంపాదించొద్దు, పెద్దోడు కదా నేను వయసులో, మంచి ఇల్లు కట్టుకోవద్దు, పెద్దోడు కదా నేను కొంచెం పై ఎత్తున ఉండొద్దు అన్ని విషయాల్లో, నేను ఎందుకని ఇలా అయిపోతున్నాను, తమ్ముడు ఎందుకని ఇంత దీవించబడతా ఉన్నాడు.
దేవా నన్ను కూడా నా తమ్ముని వలె దీవించు నాయనా అని ప్రార్థన చేస్తే బాగుంటుంది. కానీ ఈ కయ్యను ఏం చేశాడు తెలుసా? ఈ కయ్యను అర్పణ అంగీకరించబడలేదని, వాడు మొదటి నుంచి కూడా దుర్నీతి కలిగిన వాడు, దుష్ట సంబంధి కాబట్టి అతడు సత్క్రియలు కలిగిన తన తమ్ముడిని ద్వేషించడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమైంది చెప్పండి అమ్మా? ప్లస్. మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇద్దరు చెడ్డోళ్ళు అనుకో, వాళ్ళిద్దరికి బలి ఉంటుంది. ఆడి తాగినా కానీ బాబాయ్ ఎక్కడున్నా, నేను సెంటర్లో రా, దగ్గరికి వచ్చేసే మనం తాగేద్దాం. తాగేవాడికి ఏముంది? తాగేవాడితో మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది? ప్లస్. ప్రార్థన చేసేవాడు అంటాడు, అక్క ఎక్కడున్నావు అక్క, ప్రార్థన చేసుకుందాంపా. ఇద్దరు ప్రార్థనా పరులే, ఏమైపోయింది? ఇద్దరు ఏక మనసు వచ్చేసింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? వీడికి ప్రార్థన వచ్చు కానీ సరిగ్గా రాదు, ఇతనికేమో ప్రార్థన బాగా వచ్చు, మంచి ఆత్మీయుడు. ఇతడు పరిశుద్ధంగా ఉండాలనుకుంటాడు కానీ ఉండలేడు, సాక్ష్యాన్ని కోల్పోతాడు. ఇతడు పరిశుద్ధంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధుని చూస్తే ఈ పరిశుద్ధంగా ఉండాలని ఫెయిల్ అయిపోతున్న వాడికి ఖచ్చితంగా ఏం కలుగుతుందయ్యా? అసూయ కలుగుతుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఎదుగుతూ ఉంటే, ప్రార్థన చేద్దామని ఆపేసే వాళ్ళకి ఏమొస్తుంది? ఖచ్చితంగా అసూయ వస్తా. ఇటు వీళ్ళు చెయ్యకపోగా ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటారు తెలుసా? బయలుదేరింది ప్రార్థన చేయటానికి, మేము కూడా ప్రార్థన చేసి ఆపేసా. ఏముంది ప్రార్థనలో? సంఘంలో సమాధానం నీలో ఉందా? నేను అడుగుతున్నా. సంఘంలో సమాధానం లేదని పోస్టర్లు ఎత్తున్నావు, నీలో సమాధానం ఉంటే ఎందుకు రాదు? ఎంత కట్టడం కట్టబడింది ఒక ఇటుకతో కాదు కదా, కొన్ని వేల ఇటుకలు కలిస్తే ఈ సంఘం ఏర్పడింది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానం చేత బంధించబడితే సంఘంలో ఎందుకు రాదండి సమాధానం? పిచ్చి మాటలు మాట్లాడద్దు, సమాధానం నీలో రావాలి మొదట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించే వాళ్ళంటే అసమాధానం, పరిచర్య చేసేవాళ్ళంటే అసమాధానం, నీకంటే ముందెళ్ళే వాళ్ళంటే అసమాధానం, అన్నిటికీ అసమాధానమే. మరి సంఘంలో సమాధానం రాకపోవడానికి కారణం నువ్వే. నువ్వు ప్రార్థన చేసి, నువ్వు ఇతరులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభిస్తే, నిన్ను బట్టి దేవుడు సంఘంలో తిరిగి సమాధానాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచబోదాం. ప్రైజ్ ది లార్డ్. నీలో సమాధానం ఉంటే ఇతరులతో సమాధానం ఆటోమేటిక్గా వచ్చింది. నీలో లేకపోతే నీకు అంతా ఎలా కనిపించింది అంటే, పచ్చకామర్లు వచ్చినోడికి ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది? పచ్చకుంది అంటారు బాబో. నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అంత నల్లగానే కనపడుద్ది. నీలో అసమాధానం ఉంటే ఏం కనపడుతుంది? అందరు అసమాధానంగానే ఉన్నారక్క, ఎవరు మాట్లాడుకోవట్లేదు, ఎవరు పలుకోవట్లేదు, ఏదో చర్చికి వస్తున్నాం పోతున్నాం. డోంట్ టాక్ రబ్బిష్. ఇవన్నీ చెత్త మాటలు, నిరుపయోగమైన మాటలు. నువ్వు సమాధాన పడితే, నీ గుండెల్లో సమాధానం ఉంటే ఆటోమేటిక్గా సమాధానం ఇతరులకు నువ్వు కలిగించే వ్యక్తి అవుతావు. ఎవరిని డిస్టర్బ్ చేయలేవు, ఎవరితో అసమాధానంగా ఉండలేవు. కయ్యను వంటి హృదయం యేసు నామములో సంఘం తొలగిపోయినట్లు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాడు దుష్టుడు, అందుకనే వాడు అసూయ పెంచుకొని రోజు రోజుకి ఏం చేద్దాం, ఎక్కడ దొరుకుతాడు, ఏం చేద్దాం, ఎక్కడ దొరుకుతాడు. అర్పణ దగ్గర దొరికాడు. ఈ అర్పణ ఏమైపోయింది? దేవుడు అన్నాడు, బాలా నమ్మకమైన మంచి దాసుడు అని హేబేలుతో అన్నాడు. అరే ఏంట్రా ఈ అర్పణ అన్నాడు కయ్యనుతో. ఇప్పుడు ఈ కయ్యను కోపం వచ్చింది, దేవుడి మీద కోపం వచ్చింది, ఇటు తమ్ముడి మీద కోపం వచ్చింది. దేవుడిని ఏం చేయలేడు కదా, అందుకనే కయ్యను ఏం చేశాడంటే, అరే పొలంలో ఉన్నాను రా. ఎక్కడ? నీ పొలంలోనే ఉన్నాను రా, మా పొలంలోనే ఉన్నాను రా, రా పశువులు కూడా ఇక్కడే ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఇప్పుడు వస్తాను అన్న, ఆకలి అన్నం తినడానికి వచ్చాను అన్నాడు. సరే త్వరగా రా అని ఫోన్ చేస్తే పరుగున మా అన్నయ్య ఇప్పుడు సరిగ్గా మాట్లాడు, ఈ పూట భలే మాట్లాడాడు, ఇక నుంచైనా మా అన్నయ్యతో బాగుండాలని అనురాగంతో ప్రేమతో పరిగెడుతున్న హేబేల్ని హత్తుకున్న కయ్యను అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో ఏం చేశాడు? కసక్. ఈరోజున కొంతమంది పైకి భలే ఉంటారు, నవ్వుతా. ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడనా? ఈ నవ్వు ఫేక్ నవ్వు, ఈ సమాధానం ఫేక్ సమాధానం, ఇది అబద్ధం, ఇది కపటం, ఇది మోసం. సమాధానం లేని కయ్యను హేబేలుల మధ్య మరణం పుట్టింది, రక్తం కారింది. సంఘంలో ఇతరుల మధ్య సమాధానం లేకపోతే నిర్జీవమే, ఉజ్జీవం లేకపోవడమే, నిస్సారమే, నిస్తేజమే, చీకటి అనుభవాలే.
ఉద్యోగం రావాలా? ఎంతమంది సంఘంలో ఉద్యోగం చూడాలని కోరుకున్నాడు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉద్యోగం రావాలంటే మనలో సమాధానం మొదలవ్వాలా. ఎప్పుడైతే ఇతరులతో అసమాధానాన్ని పెంచుకుంటామో ఆటోమేటిక్ ఇతరులను చంపేస్తాం. కత్తి తీసుకెళ్ళక్కర్లా, మాటలతో చంపేస్తావు. కత్తి తీసుకెళ్ళక్కర్లా, చూపుతోనే. కత్తి తీసుకెళ్ళక్కర్లా, నీ ప్రవర్తనతోనే. కత్తి తీసుకెళ్ళక్కర్లా, తెర వెనకే ప్రేమ కలిగి ఉందాం, ఇతరులతో సమాధానంగా ఉందాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. మన సహోదరుని మనం ప్రేమించుచున్నాము గనక, అబ్బా ఎంత బాగుంది మాట, స్తోత్రం చెప్పండి. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. ప్రేమిస్తున్నారా? ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిన మీరే కాదు, మీ వెనకాలలో నీకు పన్నోళ్ళతో కూడా నిజంగా ఇలాంటి అనుభవం కలిగి ఉంటే, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మన సహోదరుని మనం ప్రేమించుచున్నాం గనక ఎక్కడి నుంచి ఎక్కడికి దాటాం? మరణంలో నుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, సంఘంలో నిరుజ్జీవం, నిస్తేజం, అసమాధానంలో నుండి ఎక్కడికి? సమాధానం నుండి ఉజ్జీవానికి. అగ్ని దగ 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 సంఘములో వెలిగే మండించే రోజులు రాబోతున్నాయి. జపలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! నీలో సమాధానం, ప్రేమ. ఇతరులను మనం ప్రేమించుచున్నాము గనక. అయితే ఏమైంది? సింపుల్. ప్రేమతోనే ఉద్యమం ప్రారంభించబడుతుంది. స్తోత్రం. ప్రేమతోనే సమాధానం ప్రారంభించబడుతుంది. స్తోత్రం. ప్రేమతోనే వెలుగు ప్రారంభించబడుతుంది. ప్రేమతోనే ఉజ్జీవపు జ్వాల ప్రారంభించబడుతుంది. ప్రేమతోనే మనం ప్రార్థిస్తున్న అపోస్తులిక పరిచర్య మన తరంలో, మన సంఘములో కూడా ప్రారంభించబడుతుంది. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. విత్ లవ్ వి కెన్ సీ రివైవల్. ప్రేమ. మన సహోదరుని ప్రేమించుచున్నాం కనుక మనలో ఇక మరణం లేదు. మన సహోదరులందరూ ప్రేమించుకుంటే సంఘంలో మరణం ఉండదు, సంఘంలో చీకటి ఉండదు. పాల్ యాంగ్ చో గారు సౌత్ కొరియా, దక్షిణ కొరియా. పాల్ యాంగ్ చో గారు దక్షిణ కొరియాకు చెందిన ఆయన. మంచి కొన్ని లక్షల మంది దైవజనులు కలిగిన విశ్వాసులు కలిగినటువంటి సంఘానికి కాపరి పాల్ యాంగ్ చో. కొరియా దేశానికి చెందిన ఆయన. వీరి గురించి మీకు అనేక సార్లు సాక్ష్యం చెప్పాను. క్షయవ్యాధితో బాధపడి ఇక మరణానికి అతి సమీపంలో ఉండి, మరణానికి అత్యంత సమీపంలో ఉండి, ఇక చావో రేవో తేల్చేసుకుందాం, కొన్ని దినాలకు నేను చచ్చిపోతాను అనుకుంటున్న ఈ వ్యక్తి దేవుని కనికరం చొప్పున, స్వస్థత చొప్పున ఆయన నమ్మడం ప్రారంభించి ఇప్పుడు లక్షలాది మంది. ఇప్పుడు మనకేమో దేవా ప్రజలు నడిపించని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈయన అంటున్నాడు సంఘం సరిపోవట్లేదు, పక్క సంఘాలకు వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? ప్రజలు రావాలి, ఖాళీగా ఉంది అని మనం ప్రార్థన చేస్తుంటే ఈయన ప్రజలకి ఏమని చెబుతున్నాడంటే, దయచేసి ఈ వారం ఖాళీగా లేదు, మీరు అందరూ పక్క సంఘాలకు వెళ్ళిపోండి అంటున్నాడు. ఎంత కృపించాడు! ఈయన పరిచర్య ప్రారంభంలో ఎలా ఉండేదంట, భార్య ఇంటికి వస్తే చేసేవలే సంఘంలో ప్రసంగం, భార్యని ప్రేమించలేవు కానీ బోధలు బాగానే చేస్తావు అంటుందట. నీ జీవితంలో ఎప్పుడైనా నా ప్రసంగాన్ని పొగిడావా? నీది ఒక బతికేనా అంటాడంటే ఈయన. వీళ్ళందరికీ ఎప్పుడు గొడవలే భార్య భర్తలకి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా ఇద్దరి మధ్య సమాధానం లేనంత కాలం నా జీవితంలో మరణపు అనుభవాలే చూశాను. తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మను తాగడం ప్రారంభించాడు, సమాధానంతో నింపబడ్డానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానం గురించి రాస్తూ అంటాడు, ఇద్దరట భార్యాభర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉండి ఆఖరి చూపుగా పాల్ యాంగ్ చో గారిని పిలిపించుకొని ప్రార్థన చేయడానికి పిలిపించుకొని వాళ్ళ ఇంటికి పిలిపిస్తే, అమ్మా ఎందుకు నన్ను పిలిపించారంటే, బాస్ గారు నేను ఆయనతో కాపురం చేయనంటదంటే, నేను మాత్రం ఏమైనా చేస్తాను రెడీగా ఉన్నానా, నేను కూడా అందుకు రెడీగా ఉన్నా, నాకు కూడా ఇష్టమే అంటున్నాడంట.
ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారయ్యా అంటే మేమిద్దరు విడిపోతున్నాం, అన్ని ప్రార్థన లేకుండా మేమేం చెయ్యం, చివరికి విడిపోవటం కూడా ప్రార్థనతోనే అన్నాడంట. సరే మీరు ఎంతసేపు విడిపోతారు చూద్దాం రండి అని వాళ్ళ దగ్గర తీసుకొని హత్తుకొని ప్రార్థన చేస్తేనట పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేము ఎన్నటికీ విడిపోము, సమాధానంతో నింపబడతాము అన్నారట. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి గొప్ప దైవజనుడు తన పరిచర్య ప్రారంభంలో, పరిచర్యలో ఒక కాలంలో ఏం జరిగిందంటే, ఆయన ఒక రష్యా దేశానికి వెళ్ళి వాక్యం ప్రకటించడానికి పిలిచారంట. అనేక మంది దైవజనులు, విశ్వాసులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పాల్యాంగ్చో గారు వస్తున్నారు, మంచి అభిషేకం కలిగిన వాడు, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తూ ఉంటే, ఈయన రష్యా దేశానికను ఈ యొక్క ఉత్తర కొరియాకి మధ్య, దక్షిణ కొరియాకి మధ్యలో ఎప్పుడో యుద్ధాలు ఉన్నాయి. ఆ చరిత్ర ఈయనకి బాగా తెలుసు. ఈ దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇండియా వాళ్ళకి ఎలా కోపమో, ఈ రష్యా దేశం అంటే ఈ కొరియా వాళ్ళు కూడా అంతే కోపం వస్తుంది. ఆ కోపాలన్నీ హృదయంలో పెట్టుకొని ఇక వాక్యం నడవట్లేదంట, ఇక ప్రజల్ని శపించడమే ప్రారంభించాడంట. వచ్చిన వాళ్ళందరూ కూడా డిస్కరేజ్ అయిపోయారు. ఏంటి దేవుడు ఏదో మాట్లాడతాడని వచ్చాం, అన్ని శాపవచనాలే పలికాడే. తనకు కూడా అర్థమైపోయింది. తనకి ఇవ్వబడినటువంటి గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ స్వాధీనంలో నేను లేను, నా కోపం, నా ఆవేశం, నా ద్వేషం నీ ఆత్మకు ఆటంకాన్ని కలిగి లేదు ప్రభువా, ఈ రెండో దినాన్ని నన్ను వాడుకో అని ప్రార్థన చేసి వెళ్తే, రెండో దినాన్ని సమాధానంగా వెళ్ళాడట. ఆ దినము వాక్యం చెప్తా ఉంటే ప్రజలు మన్నించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద రీకాన్సిల్ విత్ పీపుల్. ఇతరులతో మనం సమాధానంగా ఉంటే దేవుడు అలాంటి ఉద్యమాన్ని, అలాంటి ఆశీర్వాదకరమైన మార్గాన్ని దేవుడు మనకు మాథ్యూ చాప్టర్ 18 verse 10, 19 and 12. ఈ చిన్నవారిలో ఒక్కరినైనను ఈ మాట పట్టుకోవాలి మనం, ఒక్కరినైనను తృణీకరించొద్దు. తర్వాత ఏమని వ్రాయబడిందో తెలుసా? మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చిన్నపిల్లల్ని వారి తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన చేతులేసి ప్రార్థన చేస్తే పిల్లలకు దీవెనని తీసుకొస్తే, ఈ చిన్నపిల్లల్ని కసురుకుంటున్నారు, గదమాయిస్తున్నారు, గద్దిస్తున్నారు శిష్యులు. ఏ పిల్లలు, ఆయన బిజీగా ఉన్నాడు, వాక్యం చెప్పి అలిసిపోయాడు, ఏంటి విసిగిస్తున్నారు? ఆయన చుట్టూ జరిగి వెళ్ళండి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, ఈ చిన్నపిల్లల్లో ఒక్కరినైనాను తృణీకరించొద్దు. ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లల గురించి మంచిగానే చెప్పాడు, కానీ అందులో నుంచి ఒక పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిన్నపిల్లలను తృణీకరించొద్దు, ఒక్కడిని కూడా తృణీకరించొద్దు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో అడుగుతారో పరలోకమందున్న తండ్రి వాటిని వింటాడు. స్తోత్రం. ఒక మాట చెప్తాను, మానవ మాతృలంగా మనం కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని తృణీకరిస్తాం. మానవ మాతృలంగా మన స్వభావం ఏంటంటే కొంతమందిని ప్రేమించగలిగేది. ఇది చిన్న హృదయం. ఈ గుండెలో ద్వేషం నింపబడితే ప్రేమ రాదు. మానవ మాతృలంగా కొందరిని ప్రేమిస్తాం, కొందరిని తృణీకరిస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘంలో సమాధానం ఉండాలంటే, ఉజ్జీవం ప్రవహించాలి అంటే, జీవం రావాలంటే, వెలుగులోనికి నడవాలంటే, అగ్ని మండాలంటే, పరిశుద్ధాత్మనికి మనం స్థానం ఇవ్వాలంటే ఈ చిన్నవానిలో ఒక్కడిని కూడా తృణీకరించొద్దు. మానవ మాత్రులుగా మనం అందరం బలహీనమేనండి. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ మ్యాన్. ప్రతి ఒక్కడికి ఏదో ఒక లోపం ఉంది. చెప్పే నాకైనా వినే నీకైనా అందరు లోపాలు కలిగిన వాళ్ళే. మనం ఎవరు కూడా పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతలం కామే, దైవాంశ సంభూతులం కామే, పాప శరీరాన్ని ధరించిన వాళ్ళం. అందుకే దేవుని వాక్యం రాయబడింది, అందరూ అంతటా ఏం చేశారట? పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. అందరికీ లోపాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికి లోపాలు ఉన్నాయి.
ఇది మనకి ధైర్యాన్ని కలిగించే మాట కూడా. స్తోత్రం. చాలామంది అంటారు, నేను లోపాలు ఉన్నదాన్నేమో, నాలోనే ఈ పాపం ఉందేమో, అందరూ పవిత్రంగా బ్రతుకుతున్నారు, నేను ఉండలేకపోతున్నానే. ఇది పవిత్రంగా బ్రతకడానికి చేసే ప్రార్థన కాదు. వీళ్ళు అలా చేస్తే ఓకే, నిరాశతో, నిస్పృహతో, కృంగిపోతూ, అపరాధ భావంతో, గిల్టీ ఫీలింగ్తో ఒక కృంగదీసి ప్రార్థన చివరికి ఏమైపోయిందంటే, ప్రభువా నన్ను తీసుకుని అయినా అనే దాకా వచ్చింది. ఈ ప్రార్థన గురించి కాదు. ఎందుకు వచ్చింది ఈ ప్రార్థన అంటే గిల్టీ ఫీలింగ్. ఈరోజు మీకు ఒక ధైర్యపరిచే మాట ఏంటంటే, అందరిలో లోపాలు ఉన్నాయి, దేవుడు అందరినీ కూడా పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా మార్చాలని చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిపూర్ణత వైపుకు మనం వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? పరిపూర్ణతకు. నిజంగా మనం పరిపూర్ణం అయితే మళ్ళీ పరిపూర్ణత వైపు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? హలో, నిజంగా మనలో పరిపూర్ణత ఉంటే మళ్ళీ పరిపూర్ణత కొరకు ఎందుకు సాధన చేయాలి, ఎందుకు వైరాగ్యం చేయాలి? అపోస్తలుడైన పౌలు సైతం ఏమన్నాడు, ఇంతమందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో, లోపాలు కలిగి జీవిస్తానేమో, పాపినవుతానేమో, శాపగ్రాహ్యులవుతానేమో, మరి ముఖ్యంగా నరకానికి వెళ్తానేమో, పరలోకాన్ని చేజార్చుకుంటానేమో నని నా లోపాలు లేకుండా నేనేం చేస్తున్నాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను. పౌలు అంటాడు, దెర్ ఇస్ ఎ లా ఆఫ్ సిన్ ఇన్ మై బాడీ. నా ఒంట్లో ఏముంది? పాపం చేసే నైజం ఉంది. కానీ ఇన్ని లోపాలు కలిగినా మనలో ఉన్న బుద్ధి ఏంటంటే ఇతరులు తృణీకరించటం. మన లోపాలు మనలోనే ఉంచుకొని పక్కనోడిని ఏమెత్తి పడతామో, తూర్పార పడతాం. వాడు అట్టంటాడు, వాళ్ళ కుటుంబం అట్టంటిది. వినండి జాగ్రత్తగా. నీ జీవితంలో రక్షణ లేని ఎంతోమంది ఉన్నారు, కానీ రక్షణ లేని వ్యక్తుల గురించి నువ్వు ఎంత చీపుగా మాట్లాడతావు. నీ ఇంట్లో చెడిపోయిన కొడుకులు, పడిపోయిన కూతుళ్ళు ఉండగా పక్కన కూతుళ్ళు చూసి, పక్కన కొడుకులు చూసి, చి వీళ్ళది ఒక బ్రతికేను అనుకున్నాం. అసలు నీ బ్రతుకు గురించి ఆలోచించావా ఈరోజైనా? ఎవడండి చెడిపోనోడు, ఎవడండి పడిపోనోడు? అందరూ పాపం చేశారు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నరుణ్ణంట దేవుడు యథార్థంగానే పుట్టించాడంట, కానీ తర్వాత వాడు యథార్థతను కోల్పోయాడు, పాపి అయిపోయాడు. అందుకే ఈ బాధలు, అందుకే యేసు ప్రభు వచ్చింది. కానీ మనం ఎంత స్వనీతి పరులు అంటే, అందుకే ఇలాంటి వారి కొరకే వ్రాయబడిన ఒక మాట ఏంటి, మారు మనసు అక్కర్లేని పరిసయ్యుల కంటే, వేషధారుల కంటే, మేము పరిశుద్ధులని చెప్పుకునే వాళ్ళ కంటే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అనే ఒక్క పాపి శ్రేష్టమైన వ్యక్తి దేవుని దృష్టిలో. స్తోత్రం. ఈరోజు ఎలా తయారైపోతుంది అంటేనండి, ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి చర్చించుకుంటున్నావే, నీ కుటుంబంలో రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? ఏ రోజైనా మొహం, నీ ప్రార్థన చేసిన మొహమేనా? నశించిపోయిన ఆత్మల కొరకు, నీ కుటుంబంలో నశించిపోతున్న పరిస్థితుల కొరకు, అసమాధాన పరిస్థితుల కొరకు, నీ కుటుంబంలో ఏలుబడి చేసుకున్న శాపాన్ని మరిచిపోయి పక్కన వాళ్ళ కుటుంబాన్ని ఏదో చేసేస్తున్నావే. విచక్షణతో, వివేకంతో చెప్దాం, ఆలోచన చేద్దాం. ఒక ఏలెత్తి చూపిస్తే 3 ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. నువ్వు ఇతరులని ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నావంటే నువ్వు సరి చేసుకోవాల్సిన ఎక్కువ ఉన్నాయి. తీర్పు తీర్చు మనుషుడా, తీర్పులో నువ్వు నిలబడవా? దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నువ్వు తీర్పు తీర్చబడాలి కదా. జాగ్రత్త. ఏ తల్లి, ఏ తండ్రి కొడుకులు చెడిపోవాలని పెంచరు, కూతురు పాడవాలని పెంచరు. వాళ్ళు పెంచిన, చెడిపోయిన, పాడైన అలాంటి వ్యక్తుల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని, చెడిపోయారు వాళ్ళు, వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. నీకు అంత భారం ఉంటే పడిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పండి. అంత భారం ఉందనుకో, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఒకరోజు ఉపవాసం ఉండు. అంతేగాని ఆ అమ్మతో, ఈ అమ్మతో, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పుకో. నీకు ఇంకా ప్రేమ ఉంటే దగ్గరికి వెళ్ళి సున్నితంగా గద్దించు, ఖండించు. ఒకప్పుడు ఇలా ప్రార్థన చేసేవక్క, ఈవిడ రోజు నీకు అసలు ప్రార్థనే లేదు, ఓ సీరియల్ చూస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, నీ చూపు మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, నీ కట్టు బొట్టు అన్నీ మారిపోయినాయి, నీలో ఆత్మీయత కనిపిస్తలేదు నాకు అని వెళ్ళి చెప్పు.
తృణీకారం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరినైనను తృణీకరించొద్దు. తృణీకరిస్తే ఏమవుతుంది? నీకు సమాధానపు మనసు పోతుంది. సమాధానంతో ఇద్దరు ప్రార్థన చేస్తేనట పరలోకం తెరవబడుతుందట. ఎంతమంది ప్రార్థన చేస్తే? ఇద్దరు. ఇద్దరు. సమాధానం లేని ప్రార్థన పరలోకాన్ని చేరలేదు. సమాధానంతో ఇద్దరు ఏక మనసుతో చేస్తే, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇద్దరు ముగ్గురుంటే ఏకాత్మతో అక్కడ దేవుడు ఉంటాడు. వ్యక్తిగతమైన ప్రార్థన బాగానే ఉంది, గ్రూప్ ప్రేయర్లు అయ్యి, టీమ్ ప్రేయర్స్ అయ్యి. ఏం అర్థమవుతుంది నీకు? వ్యక్తిగతంగా గంటలు ప్రార్థన చేసుకోవడం చాలా సులభం, టీమ్గా ఒక అరగంట చేయడం కష్టం. వ్యక్తిగతంగా 2-3 గంటలు చేసుకునే దానికంటే గుంపుగా అర్ధగంట చేసుకునే ప్రార్థనకు ప్రభావం ఎక్కువ. నమ్మినోళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎస్తేరు కన్నీటి ప్రార్థన ఒక దేశాన్ని కదిలించింది. దేవునికి స్తోత్రం. ఎస్తేరు ఉపవాస ప్రార్థన తన ప్రజలను రక్షించుకోగలిగింది, మరణపు అనుభవాల నుంచి విడిపించగలిగింది. ఈరోజు మీరు ప్రార్థన చేస్తే ఎందుకని కార్యాలు జరుగుతాయి? నా ప్రార్థన వింటలేదు దేవుడు, నేనెంత ప్రార్థన చేసిన ఫలితాన్ని చూడలేకపోతున్నావు అనుకుంటున్నా. నీవు ఇతరులతో అసమాధానంగా ఉన్నావు, అందుకే దేవుడు వింటలేదు. వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో సమాధానంతో కూడి సంఘంలో టీమ్ ప్రేయర్స్ అంత అవసరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలం. 3వ వచనం చదవమ్మా. సియోను కొండ మీదకు దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటి వచనంలో ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట. 1వ వచనం చూపించు. ఫస్ట్ 1వ వచనం. హౌ గుడ్, హౌ ప్లజెంట్. ఎంత మంచిదో, ఎంత మేలు అంటే ఎంత మంచిదో అది. నువ్వు చేయాల్సిన మంచి పని ఏంటంటే ఐక్యత, సహోదరులతో ఐక్యత. హౌ ప్లజెంట్, ఎంత మనోహరమో. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడంట ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఎందుకని మీ ఇంట్లో శాపగ్రస్తమైన అనుభవాలు తెలుసా మీకు? అక్కడ ఐక్యత లేదు. ఏ ఇంట్లో అయితే అత్తా కోడళ్ళకి మధ్య యుద్ధం ప్రతిదినం చెలరేగుతుందో ఆ ఇంట్లో సమాధానం ఎలా ఉంటుంది? కోడలంటే కారాలు మిరియాలు నూరే, అత్త ఏ విధంగా సమాధానంగా ఉంటుందండి? అత్తను చూస్తేనే అమ్మ కాలిపోతుంది, గుండె రగిలిపోతుంది అనే కోడలు ఏ విధంగా ఆశీర్వాదాన్ని పంచగలుగుతుంది? తోటి సహోదరుడు చూస్తేనే మండిపోతుంది అండి, చూస్తూ ఉంటేనే. ఎందుకు మండుతుంది? సమాధానం లేక మండిద్ది. ఏమంట? శరీర సంబంధమైన మంట. సమాధానం ఉంటే మండిద్ది. ఏమంట? పరిశుద్ధాత్మని మంట. స్తోత్రం. ఎక్కడైతే 2-3 కలిసి ఉంటారో, అది స్నేహితులైనా, విశ్వాసులైనా, సేవకులైనా, ఆత్మీయులైనా, అన్నదమ్ములైనా, అత్త కోడళ్ళైనా, తల్లిదండ్రులైనా, కుటుంబం ఎప్పుడైతే కలిసి ఉంటుందో అక్కడ మీరు శాశ్వత జీవం, ఆశీర్వాదం. కొన్ని ఇళ్ళు ఉంటాయండి, భార్య పగలంతా కష్టపడి రాత్రిపూట వచ్చేసి వంట చేసేసి నా భర్త వస్తాడేమో, నా పిల్లలు వస్తారేమో, కలిసి భోంచేద్దామని ఎదురు చూస్తూ ఉండి అలాగే అన్నం తినకుండా పడుకుంటుంది. భర్త ఎప్పుడో తాగొస్తాడు, అయ్యా అన్నం పెట్టనా, నీకోసం ఎదురు చూస్తున్నా. నేను బయట చికెన్ బిర్యానీ తినొచ్చా, నీకులాగా నేను పచ్చళ్ళు పప్పులు వేసుకొని తింటాను అనుకున్నావా? పో తినేసాయి పో, నీతో నాకేం పని లేదు, నేను పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది.
స్నానం అన్నా చేసి స్నానం లేదు, ఏమి లేదు, పడుకుంటాడు. కొడుకు ఏడాడో తిరిగి వస్తాడు, మధ్యరాత్రులకు వస్తాడు. అమ్మా అనవసరంగా ఫోన్ చేసి చెబుదాం అనుకో, అన్న వండేసావా, నువ్వే తినేసే అమ్మా, నేను తినలేను అంటాడు. చూడండి, కుటుంబంలో కలిసి భోంచేసే ఇళ్ళు ఎన్ని ఉన్నాయి మన సంఘంలో. హలో, ఇది ఏదో ఈజీ అనుకుంటారు. చిన్నదేగా కలిసి భోంచేయటం ఏముంది అనుకుంటున్నారా? ప్రేమ విందులో ఉన్నటువంటి ఆ ఆంతర్యం, ఆ ఉద్దేశం, ఆ సారం ఎవరిళ్ళలో వాళ్ళు భోంచేయచ్చుగా. ఎందుకని ప్రేమ విందు పెడుతున్నాం? ఎక్కడైతే కలిసి భోంచేస్తారో అక్కడ ఆనందం ఉంటుంది, తెలుసా, సంతోషం ఉంటుంది, ఒక సంబరం, ఒక పండగ వాతావరణం, ఒక ఐక్యత, ఒక సమాధానం, ఒక ప్రేమ. అందుకే ప్రేమల విందులు. మరి నీ ఇంట్లో కుటుంబంలో నలుగురు కలిసి భోంచేసే పరిస్థితి, ముగ్గురు కలిసి భోంచేసే పరిస్థితి. పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, భార్యాభర్తలు మీ ఇద్దరు ఉన్నారు, మరి కలుసుకొని ప్రార్థన చేయటం, కలిసి భోంచేయటం ఏమైనా ఉందా? ఇక నుంచి ఇది ప్రాక్టీస్ చేయండి. మారు మనసు పొందినట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. కలిసే భోంచేయండి. ఎక్కడైతే రండి ఐక్యత ఉంటుందో అక్కడ సైతాన్ గడు ఏడ్చి చచ్చిపోతాడు, గుండె పగిలిపోతాడు. రే వీళ్ళు ప్రార్థన చేస్తున్నా నాకు బాధ ఉండదు, పాటలు పాడినా నాకు బాధ ఉండదు, వీళ్ళు పరిశుద్ధులుగా బతికినా నాకు బాధ లేదు, ఎవరికాళ్ళు అట్టకున్నా నాకు ఇబ్బంది లేదు. నాకు ఎప్పుడు కడుపు మంట, ఎప్పుడు రగిలిపోద్దో తెలుసా వీళ్ళందరూ కలిసి ఉంటే. ఇప్పుడు సైతాన్ని కానీ సంతోషపెట్టడానికి బయలుదేరారు కొంతమంది. నేను, నా ప్రార్థన, నా జీవితం, నా కుటుంబం, అమ్మ నేను బాగుంటే నేను చాలు, అందరితో నేను కలిసి ఉండాలి, అయిపోయిందిరా నా పని. వీళ్ళందరూ సైతానికి సహకరించడానికి బయలుదేరినట్టుగా మాట్లాడతారు. లేదు, సహోదరులు ఐక్యత కలిగి ఉన్న చోట అక్కడ అపవాది ఓడిపోతాడు, పడిపోతాడు. వాడి గుండెను పగలగొట్టే ఒక స్థలం, ఐక్యతతో కూడిన ఒక ప్రార్థన. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. కలిసి భోంచేయండి, కలిసి తినండి, కలిసి ఉండండి, కలిసి ప్రార్థించండి. అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదం, బ్లెస్సింగ్, శాశ్వత జీవం, ఎటర్నల్ లైఫ్. పరలోకానికి వెళ్ళాలంటే ఐక్యత కావాలి. యాకోబు జీవితంలోనండి నాన్నతో సమాధానం లేదు, అన్నతో సమాధానం లేదు. చివరికి ఈ సమాధానం, మనుషులతో సమాధానం పోయి ఏమైందంటే చివరికి దేవుడితో కూడా సమాధానం లేకుండా పోయింది. హలో, మనుషులతో సమాధానం లేకపోతే ఏం జరిగిందో తెలుసా? దేవుడే దూరం అవుతాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు కాళ్ళంటే గిట్టదు, నాకు ఇళ్ళంటే పడదు, నాకు కాళ్ళంటే మండిద్ది, ఇళ్ళంటే గిట్టదో, నా భక్తి ఏదో నేను కాపాడుకుందాం అనుకుంటున్నావేమో. యేసయ్య కూడా నీ దగ్గర ఉండడు. యాకోబు అన్నతో సమాధానం లేదు, ఆశీర్వాదాలు దొంగిలించేశాడు, నాన్నని మోసం చేశాడు. మావింటికి వెళ్ళిపోయి తిరిగి వస్తున్న తరుణంలో తనకు ఒక భయం పుట్టుకుంది, మరణం. అన్న 100 మందిని తీసుకుని నన్ను చంపడానికి వస్తున్నాడు. ప్రభువా, ఎప్పుడు సమాధాన పడ్డాడు తెలుసా? అన్నతో సమాధాన పడడానికి మొట్టమొదటిగా ఎవరితో సమాధాన పడ్డాడు? దేవునితో. స్తోత్రం చెప్పండి. డైరెక్ట్గా వెళితే అక్కడ యాకోబు ఉండేవాడు కాదు, మొండివే మిగిలేది. యాకోబు నిర్దాక్షిణ్యంగా చనిపోయేవాడు. కానీ యాకోబు శారీరకమైన తెలివే కాదండి, ఆత్మ సంబంధమైన తెలివి కలిగినోడు. స్తోత్రం చెప్పండి. శరీర సంబంధమైన తెలివి ఏం చేస్తుందంటే విడిగా ఉందాం, ఒక పక్కన ఉందాం, విడిపోయి ఉందాం, ఒక హద్దులు ఏర్పరచుకుందాం. ఇది శరీర సంబంధమైన తెలివి. ఆత్మ సంబంధమైన తెలివి ఏంటో తెలుసా? సమాధాన పడదాం. ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా నేను అన్న దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడు. నా దేవునితో మొదట నాకు సమాధానం లేదు, నేను నా దేవునితో సమాధాన పడాలని రాత్రంతా పెనుగులాడి, ప్రభు నన్ను క్షమించండి నాయన, నా జీవితాన్ని మార్చండి ప్రభు, నన్ను దీవించండి నాయన, అయిపోయింది ఏదో అయిపోయింది, నా జీవితాన్ని ఒక క్రొత్తగా మార్చని ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరేం పేరు?
అయ్యా నాన్నకి చెప్పాను, ఏసేవనని మోసగిచ్చాను, ఆశీర్వాదాలు దొంగిలించాను, నీకెలా నేను అబద్ధం చెప్పగలుగుతాను? నా పేరు యాకోబే, నేను మోసగాడిని ఒప్పుకుంటున్నాను. ఎంత వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఆ యొక్క మోస కార్యాలు నేను చేయలేను, దయతో నన్ను క్షమించండి, నా పేరు యాకోబే అంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది మొదలుకొని నీ పేరు ఇశ్రాయేలుగా నేను మార్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మోసగాడువే. ఇక అతడు ఇక బయలుదేరండి 2 గుంపులుగా వెళ్ళిపోయి తర్వాత అన్న దగ్గరికి వెళ్ళే లోపు 7 మార్లు, ఎన్ని మార్లు? 7 times ప్రణమిల్లి 7 మార్లు మోకరిల్లి అన్న దగ్గరికి వెళ్తే అన్నకంటండి ఎనలేని ప్రేమ తమ్ముని మీద వచ్చింది. స్తోత్రం. 100 మందిని తీసుకుని వచ్చి చంపడానికి సిద్ధపడిన ఒక అన్నలో ఆ హృదయం ఎందుకు కరిగింది? ఎందుకు కరుణతో నింపబడింది? ఎందుకు పశ్చాత్తాప హృదయం కలిగింది? ఎందుకు తమ్ముడు చూసి ఒక అనురాగం కలిగింది? సంవత్సరాలు తాలూకా ఉన్న ఆ ఏమని చెప్పొచ్చు, ఆ కక్షలు, ఆ కార్పణ్యాలు ఏమైపోయినాయి? ఆ ఫ్యాక్షనిజం అంతా ఏమైపోయింది? దేవునితో సమాధాన పడితే నిన్ను మనుషులతో సమాధానపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నీకు ప్రార్థనా జీవితం ప్రారంభించబడితే నీవు ఎవరంటే ఆళ్ళు గిట్టదు ఎళ్ళగట్టుది అంటావో వాళ్ళందరినీ నీకు దగ్గర చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా యాకోబులమే. నేను ముగించేస్తున్నాను. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది. 2021 అంటే ఇక కౌంట్ డౌన్ అని పెట్టుకోండి. కౌంట్ డౌన్. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామో తెలియదు. మనం బ్రతకగలిగే సామర్థ్యం, ఆయుష్ ఉన్నా దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. ఇప్పుడు క్షమాపణ అడిగితే, ఇప్పుడు క్షమించమని అడిగితే, ఇప్పుడు దేవునితో సమాధాన పడితే, ఇప్పుడు మనుషులతో సమాధాన పడితే నరకంలో మనం పశ్చాత్తాపడాల్సిన అవసరత ఉండదు. నరకంలో పశ్చాత్తాపడే అవకాశం ఉండదు. ఒక్కసారి విడిచిపెట్టబడితే ఇక మనకి దెర్ ఇస్ నో హోప్. ఆలోచించండి. నరకానికి వెళ్ళి కేకలేద్దామా? అక్కడ చాలామంది అత్తలు ఉంటారండి, అరుస్తూ ఉంటారు. అప్పుడు పెట్టవా, చాలామంది అత్తలు ఉంటారండి, అరుస్తూ ఉంటారు. అయ్యో అయ్యో, ఈ అత్తలు ఎవరో ప్రార్థనా పరులే, ఈ అత్తలు ఎవరో పెద్ద బైబుల్ పట్టుకున్న వాళ్ళే, ఈ అత్తలు ఎవరో పెద్ద ముసుగులు వేసుకున్న వాళ్ళు, ఈ అత్తలు ఎవరో మందిరానికి వెళ్ళేవాళ్లే, కానీ కోడలంటే పడదో, అందుకే నరకానికి వెళ్తారు. చాలా మంది కోడళ్ళు అక్కడ కేకలేస్తూ ఉంటారు. అయ్యో అయ్యో, ఈ నరకం నుంచి తప్పించగలిగిన వాళ్ళు ఎవరంటే ఈ కోడళ్ళు, అత్తలతో సమాధానం లేని కోడళ్ళు. చాలా మంది విశ్వాసులు ఉంటారు, చాలా మంది దైవజనులు కూడా ఉంటారు, చాలా మంది ఆత్మీయులే ఉంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే పాపం చేసిన వాళ్ళు కాదు, ఇతరులతో సమాధానం లేకుండా మా భక్తి ఏదో, మా జీవితం ఏదో అనుకొని సపరేట్ అయిపోయి అపవాదికి వారిని అప్పగించుకొని లోబడనొల్లని ప్రజలు. చెప్పాడు కదా దేవుడు ఐక్యంగా ఉండమని. మరి వాక్యాన్ని నెరవేర్చలేదు కదా. సున్నైనను పొల్లైనను తప్పిపోదు కదా. మరి నరకానికే కదా వెళ్ళేది. ఒక దైవజనుడు ప్రీచ్ చేస్తున్నాడు సంఘంలో. సౌండ్ బెట్. ఈరోజే రావచ్చేమో దేవుడు, వచ్చేవారు రావచ్చేమో, లేకపోతే ఈ రాత్రికే దేవుడు రావచ్చేమో. సిద్ధపడు. వచ్చేవారు రావచ్చు అంతే చెప్తున్నాడు. దైవజనుడు ఎత్తబడ్డాడు, విశ్వాసులు కూడా ఎత్తబడ్డారు, కొంతమంది మిగిలిపోయారు సంఘంలో. ఈరోజు భక్తి చేస్తున్న వాళ్ళందరూ ఎత్తబడరు, కొంతమంది విడిచిపెట్టబడతారు. అందులో నీవు ఉండకూడదు, నీవు ఉండకూడదనే ఈ ప్రసంగాలు, ఈ వేదన, ఈ సంఘాలు, ఈ ఉపదేశాలు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి ఇతరులతో సమాధానం కొరకు నీ ప్రార్థన ఏమై ఉండాలంటే ఇతరులతో సమాధాన పడాలి.